జాబిలమ్మలాగా చల్లనైనది జాజి కొమ్మలాగా నవ్వుతున్నది తుళ్ళి తుళ్ళి గోదారలే వెల్లువైనది గుంగరంగ సంద్రం తానై కొట్టుకున్నది అమ్మలాగా తానే ఆదరించిన ఆలివలి నీకు అండనిచ్చిన అయ్యో చెట్టు చెట్టు నుంచి నేను మొత్తం విన్నానే. నువ్వు అనుకుంటున్నట్టు వికాస్ మంచోడు కాదే, మోసగాడు. నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. నువ్వు నన్ను కొట్టినా సరే చంపినా సరే ఈరోజు నేను చెప్పింది మాత్రం నిజం. సెక్యూరిటీ సెక్యూరిటీ ఎస్ మేడం. ఈ అమ్మాయి నీకెప్పుడు గెస్ట్ హౌస్ లోకి పంపించకండి. ఒకవేళ పంపించారో మిమ్మల్ని పంపించేస్తాను. అలాగే మేడం. నువ్వు చెప్పినట్లు నేను ఇంకెప్పుడు గెస్ట్ హౌస్కి రానే. కానీ నేను చెప్పింది విను. నువ్వు జాగ్రత్తగా ఉండవే. చాలా ఘోరం జరగబోతోంది. నేను చెప్పింది నిజం రేణు. సెక్యూరిటీ ఇంకా చూస్తావే, మెడబెట్టి బయటకి రేణు రేణు. చూడమ్మా, ఇన్ని రోజులు మా మేడం గారి ఫ్రెండ్ అని వదిలేశాం, కానీ ఇప్పుడు మాత్రం వదలం. లోపలికి రానివ్వం. ఇంకొకసారి గేటు ముందు నిలబడ్డాం అనుకో బాగుండదు. వెళ్ళిపో. ఏమైంది దీనికి? హాస్టల్లో కూడా ఇంతే. తింగర పనులన్నీ చేసి తిట్లు తినేది. ఏం మారలేదు. ఏది సరిగ్గా చూడదు, ఏది సరిగ్గా వినదు. హాఫ్ నాలెడ్జ్. ఏదేదో వాగేస్తూ ఉంటుంది. ఏది నిజం చెప్పదు. లేకపోతే వికాస్ని మోసగాడు మాయగాడు అంటుందా? ఛా, ఆ అమృతేమో చీప్ క్యారెక్టర్. అది అలాగే వెళ్ళిపోయింది. సుబ్బలక్ష్మిది హాఫ్ నాలెడ్జ్. చిచ్చి, నా రేంజ్కి వెళితే ఫ్రెండ్షిప్ చేయడం నాది బుద్ధి తక్కువ. రేణు రేణు, ఇంట్లోకి ఎలా వచ్చావే? వెనక నుంచి గోడెక్కి బాల్కనీ నుంచి వచ్చానే. ఓ మై గాడ్. సారీ రేణు, నేను చెప్పేది వినవే, నమ్మవే. వికాస్ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుతుంటే నేనంతా విన్నానే. నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి వికాస్కి ఫోన్ చేసి కనుక్కో. అమ్మయ్య, ఇన్ని రోజులకైనా నేను చెప్పింది నిజమని నమ్మావు. నేను చెప్పినట్లు అన్ని విషయాలు అడుగు. హలో హలో డాక్టర్ అంకుల్, నేను రేణుకుని. ఏం లేదు అంకుల్, సుబ్బలక్ష్మి అన్న నా ఫ్రెండ్ మెంటల్ షాక్కి గురైంది. మీరు ఒకసారి మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేసి
నా గెస్ట్ హౌస్కి అంబులెన్స్ పంపిస్తారా? అవును అంకిల్. అలాగే, థ్యాంక్ యూ. అర్జెంట్గా పంపించండి. ఇక్కడే కూర్చో. హాఫ్ అన్ అవర్లో వ్యాన్ వస్తుందట. హాస్పిటల్కి తీసుకెళ్తారు. నీ పిచ్చి కుదురుతుంది. రేణు, నువ్వు ప్రేమ పిచ్చినా ఉన్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మవు. కానీ నువ్వు దారుణంగా మోసపోతున్నావే, అది మాత్రం నిజం. ఎవరు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు నువ్వే మాకు అర్థం కావట్లేదు. నీకు పిచ్చెక్కిందే. నీ మంచి కోసం మారాట పడుతుంటే అర్థం చేసుకోవాల్సింది పోయి పిచ్చెక్కిందని డాక్టర్కి ఫోన్ చేస్తావా? అయినా సరే నేను చెప్పేది మాత్రం నిజం. మళ్ళీ నిజమంటుంది. సెక్యూరిటీ, సెక్యూరిటీ. ఏమ్మా నువ్వు లోపలికి ఎలా వచ్చావు? దీనికి పిచ్చెక్కింది. ఎక్కడి నుంచైనా వస్తుంది. ఏమ్మా మేడంని డిస్టర్బ్ చేయడం నీ పని? పద బయటికి, పద. రేణు, రేణు ప్లీజ్ రేణు, నేను చెప్పేది విను. రేణు. అమ్మయ్యా, వెళ్ళిపోయింది. డబ్బులేవి? ఇందులోనే కదా దాచాను. కర్మ కర్మ, ఇది ఈయన పని అయి ఉంటుంది. ఏమండి? 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 ఏంటి బాను అరుపులు? అరుపులు కాదు, ఈ డబ్బాలో 10,000 కనిపించడం లేదు. మీరు తీశారు కదూ? 10,000? నేను తీలేదు బాను. నిజం చెప్పండి. మొన్న బీరువాలో నుంచి డబ్బులు నాకు తెలియకుండా తీసుకున్నారు. ఆ రోజంటే నాన్న మాటకి ఫీల్ అయి తీసుకున్నాను బాను. ఈ డబ్బాలో 10,000 సంగతి మాత్రం నాకు తెలియదు బాను. మరి మీరు తీయక నేను తీయక ఇంకెవరు తీశారండి? నేను తీశాను మమ్మీ. నువ్వా? అవును, నేనే తీశాను. ఏరా, నీకు కూడా మీ నాన్న బుద్ధిలే వచ్చాయా? అయినా అంత అవసరం ఏమొచ్చింది? అడిగే టైం లేదు, అందుకే అర్జెంట్ అయి తీసుకున్నాను. అంత అర్జెంట్ ఏమొచ్చింది? డబ్బు అడిగితే ఇదిగో ఇలాంటి డీటెయిల్స్ అడుగుతావనే సైలెంట్గా తీసుకున్నాను. డీటెయిల్స్ అంటున్నావు? అంటే ఏం చేస్తున్నారా నాన్న? ఒక్క నిమిషం మీరు ఆగండి. అవునరా, ఆ అమ్మాయి పెట్టిన వారం రోజుల గడువు రేపటితో అయిపోతుంది కదా, ఏం చేస్తున్నావు? ఆ ప్లాన్ కోసమే 10,000 తీసుకున్నాను. $10,000తో ప్లాన్ ఏంట్రా నీకు? 10,000తో 100 కోట్లు వర్కౌట్ అయ్యే ఎక్స్ట్రాడినరీ ప్లాన్ మమ్మీ. ఒరే నాన్న, మమ్మీకి చెప్పకపోయినా అదేంటో నాకైనా చెప్పరా? నానా ప్లీజ్, ఆ వివరాలన్నీ ఇప్పుడు నన్నేం అడగండి. అసలు ఆ ప్లాన్ చెప్పి మిమ్మల్ని టెన్షన్ పెట్టడం నాకు ఇష్టం లేదు. అబ్బబ్బా, ఇప్పుడు చెప్పకపోయినా టెన్షన్ పెరిగిపోతుందిరా. అవునరా నాయనా, అసలు ఏం చేస్తున్నావో కట్టే కొట్టే తెచ్చేలా 3 మాటల్లోనైనా చెప్పరా. అబ్బబ్బా, మీతో ఇదే టెన్షన్. రేణుకని పెళ్లి చేసుకునే ప్లాన్లో ఉన్నాను. చాలా ఒరే ఒరే ఆగరా, మాతో ఒక్క మాటైనా చెప్పలేదు. నువ్వొక్కడవే ఎలా చేసుకుంటావు? మీతో ఎలాంటి అవసరమూ లేదు. ఆ ఏర్పాట్లని నేను ఆల్రెడీ చేసేసాను. ఒరే జాగ్రత్తరా, ఆల్రెడీ 2 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి మాత్రం పక్కా ప్లాన్ నాన్న, ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు. అవునండి, ఇంట్లో మీ నాన్న లేరు, ఆ దరిద్రపు కొట్టు అమృత లేదు, అంతా శుభమే జరుగుతుంది. అవును, అది నిజమే. అమ్మో, ఆ సుబ్బలక్ష్మితో కాస్త జాగ్రత్తగా ఉండరా, దానికెప్పుడు నీ మీదే కన్ను. నానా, తాతయ్య, అమృత, సుబ్బలక్ష్మి వీళ్ళేంటి నానా? డైరెక్ట్గా ఆ శనే దిగి వచ్చినా నా ప్లాన్ అడ్డుకోలేడు. అంటే అంత పర్ఫెక్ట్ ప్లాన్ చేసావా నాన్న? ఏంటా ప్లాను? వివరాలు నేను ఇప్పుడు చెప్పను. మీరెప్పుడు ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. అంతవరకు సైలెంట్గా ఉండండి. ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్స్ అమ్మా. ఏమైందండి? వాడు హ్యాపీ న్యూస్ చెప్తుంటే మొహం ఎలా పెట్టారేంటి? పైకి నేను హ్యాపీగానే ఉన్నాను కానీ లోపల టెన్షన్ మొదలైంది బాను. ఎందుకండి? వీడేమో సైలెంట్గా ప్లానింగ్లో ఉన్నాడు కానీ వీడి ప్లాన్ చివరికి వైలెంట్ అవుతుందేమోనని భయంగా ఉందే. కర్మ కర్మ, మీరిలా టెన్షన్ పడతారని వాడు మనకు చెప్పంది. అయినా వాడి సంగతి మీకు తెలియందా? వాడు చేసేది చెప్పడు, చెప్పింది చేయడు. అదే కదా నా టెన్షను. మీతో వచ్చిన తంట ఇదే. వినేదాకా ఊరుకోరు, విన్నాక టెన్షన్ అంటారు. మీ టెన్షన్ మీరే అనుభవించండి. ఇటువంటి డబ్బా.
చెల్లి ఇప్పుడు ఎలా ఉన్నారో. నాన్నని ఏదో ఒక పరిస్థితులు చూడగలిగాను. మరి అమ్మ చెల్లి అమృత, ఏంటి పుస్తకం ముందు పెట్టుకొని చదవకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఏం లేదా? ఏం లేదంటున్నానుగా. నువ్వు ఇప్పుడు ఇంత డల్గా ఎందుకున్నావు నేను చెప్పనా? నీకు మీ అమ్మ చెల్లి గుర్తొచ్చారు కదూ? చెప్పు అమృత, నేను చెప్పింది నిజమే కదా? మీ అమ్మగారిని చెల్లెల్ని చూడాలని వాళ్ళతో మాట్లాడాలని మనసులో ఇంత కోరిక పెట్టుకొని ఇలా లోపలే బాధపడుతూ ఉంటే నీకు చదువే ఎక్కుతుంది చెప్పు? ఇప్పటికిప్పుడు అర్జెంటుగా మీ అమ్మగారిని చెల్లెల్ని చూడలేకపోవచ్చేమో కానీ నేను నీకు ముందు చెప్పినట్లుగా ఇప్పుడే మీ వాళ్ళతో నువ్వు ఫోన్లో మాట్లాడొచ్చు. ఇప్పుడా? ఇప్పుడే. నీకు మీ వాళ్ళతో మాట్లాడాలని మనసు నిండా ఉన్నా కూడా ఏదో భయంతో ఆగిపోతున్నావన్న విషయం నాకు తెలుసు. అవును సాగర్, ఫోన్ మా నాన్న లిఫ్ట్ చేస్తే ఆయన నా గొంతు వినడానికి కూడా ఇష్టపడరు. నేను ఫోన్ చేసి ఆయన బాధ పెట్టిందని అవుతానేమోనని నేను ఫోన్ చేయడానికి కూడా భయపడుతున్నాను. అలా ఎందుకు అనుకుంటావు? దేవుని తలుచుకుని మీ ఇంటికి ట్రై చేద్దాం. మీ అమ్మగారే లైన్లోకి రావచ్చు కదా. అసలు ఈ సెల్ ఫోన్ ఇప్పుడు తీసుకొచ్చిందే నువ్వు మీ వాళ్ళతో మాట్లాడతావని. ఈ సెల్ నుంచి మాట్లాడుతున్న మొదటి కాల్ మీ ఇంటికే. అంటే ఈ సెల్ కొత్తదా? అవును, ఈరోజే తీసుకున్నాను. ముందుగా నిన్ను మీ వాళ్ళతో మాట్లాడించాలని తీసుకొచ్చాను. సరే, మీ ఇంటికి ట్రై చేస్తున్నాను. రింగ్ అవుతుంది. లక్ష్మి, నేను స్నానం చేసి వస్తాను. ఫోన్ వచ్చినట్టుంది. అదే కట్ అయిపోయింది. మీ ఇంట్లో ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. ఎవరు ఉండరా? బాధపడక అమృత, మళ్ళీ ట్రై చేస్తాను. ఈసారి తప్పకుండా మీ అమ్మ కానీ మీ చెల్లి కానీ లైన్లోకి వస్తారు చూడు. దేవుడా.
మీ అమ్మగారు అనుకుంటా, మాట్లాడు. హలో హలో ఎవరు? మాట్లాడు మాట్లాడు, లేకపోతే ఫోన్ పెట్టేస్తారు. హలో అమ్మా. అమ్మానా? ఎవరు? నేనమ్మా, అమృతని. అమృత? అక్క, అమ్మా, అమ్మా, అమ్మా. ఎవరూ మాట్లాడడం లేదు. అమ్మా, మాట్లాడమ్మా. లైన్లోనే ఉండుంటారు, నువ్వు మాట్లాడు అమృత. ఏమ్మా, నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? ఒక్కసారి మాట్లాడమ్మా. నువ్వు చెల్లి ఎలా ఉన్నారమ్మా? నాన్నగారు బాగున్నారా? ఆడపిల్లకి ఏం కావాలన్నా ముందుగా తండ్రిని అడుగుతారు. వాళ్ళకా చనువు నాన్న దగ్గరే ఉంటుంది. కానీ నాకిప్పుడు అదృష్టం లేదమ్మా. నా దురదృష్టం ఏంటో కానీ నేను ఎప్పుడో నాన్నకు కనిపించకూడని పరిస్థితిలోనే కనిపిస్తున్నాను. నాన్న చూసింది నిజం కాదని చెప్పుకునే అవకాశం ఒక్కసారి కూడా నాకు లేకుండా పోతుందమ్మా. నాతో మాట్లాడడం నాన్నలాగే నీకు ఇష్టం లేనట్టుంది. మనకి చాలా తక్కువ పరిచయం ఉన్నవాళ్ళు కనిపించినా ముందుగా బాగున్నారా అని అడుగుతాం. 18 సంవత్సరాలు ప్రేమగా పెంచుకున్న నీ కూతురు మాట్లాడుతుంటే నేనంటే నీకు ఇష్టం లేకపోయినా కనీసం ఎలా ఉన్నావమ్మా అని అడగాలనిపించలేదా అమ్మా నీకు? నేనే తప్పు చేయలేదని ఆ దేవుడికి తెలుసు. కానీ అది మీ దగ్గర నిరూపించుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోతుందమ్మా. అమ్మా, హలో అమ్మా. అమ్మా, లైన్ కట్ అయిందా? హలో అమ్మా, లైన్లో ఉన్నావా అమ్మా? అమ్మా, కొంతమంది పుట్టుకతోనే అనాథలు అవుతారు. మరి కొంతమంది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుని అనాథలు అవుతారు. అలాంటి వాళ్ళందరూ వాళ్ళకి ఎవరూ లేరనుకుని గుండె నింపురం చేసుకుని బ్రతుకుతుంటారు. కానీ నాకు అమ్మ, నాన్న, చెల్లి అందరూ ఉండి కూడా ఇలా ఎవ్వరూ లేని అనాథలు బ్రతకడం చాలా కష్టంగా ఉందమ్మా. ఇంతకు పొద్దున నీ ఒళ్ళో తల పెట్టుకుని నాన్న ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని చెల్లి చెప్పే కబుర్లు వినే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ బ్రతుకుతున్నానమ్మా.